హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం చూడబోతున్న వీడియో ఏంటిది అంటే స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. సో జనరల్గా స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అంటే పర్మనెంట్గా ఒకటే ఉండిపోతుందని చాలామంది అనుకుంటుంటారు. బట్ నాకు తెలిసినంత వరకు స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఒకటి ఉంటుంది, మేజర్గా కొన్ని ఉంటాయి. బట్ అవి కూడా మనము పెరిగే కొద్దీ మనం మీట్ అయ్యే పీపుల్ని బట్టి అవి మారుతూ ఉంటాయి, సిచ్యువేషన్స్ని బట్టి మన స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ మారుతూ ఉంటుందని నా పర్సనల్ ఒపీనియన్. అట్ ద సేమ్ టైం ఈ కరెంట్ ఎనర్జీస్ ప్రకారంగా మీ స్ట్రెంగ్త్ ఏంటి అండ్ వీక్నెస్ ఏంటిది అని మనం చూద్దాము. మీన్వైల్ ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్తున్నారో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. అట్ ద సేమ్ టైం ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఒకవేళ మీకు ఈ వీడియోస్ నచ్చితే ఇందులో ఏవైనా పాయింట్స్ కొన్ని మీకు రెజొనేట్ అయినట్టు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. సో మనం స్టార్ట్ చేద్దాం. అండ్ నేను అడగబోతున్న సెకండ్ క్వశ్చన్ ఈ వీడియో లాస్ట్లో అడుగుతాను. సో ఖచ్చితంగా అడిగిన క్వశ్చన్కి 1 minute కంటే ఎక్కువ టైం తీసుకోకుండా మీ ఆన్సర్ని కామెంట్స్ రూపంలో చెప్పండి అండ్ మీరు కూడా దాన్ని ఎక్కడైనా నోట్ చేసుకొని పెట్టుకోండి. సో మనం స్టార్ట్ చేద్దాం. స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. సో ఫస్ట్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. ఓకే, సో ఫస్ట్ స్ట్రెంగ్త్ ఏంటిది అండ్ ఓకే వీక్నెస్. సో ఫస్ట్ స్ట్రెంగ్త్ కార్డ్ మొరాలిటీ కార్డ్ వచ్చింది అండ్ వీక్నెస్ వచ్చేసి సెలబ్రేషన్ వచ్చింది. సో మొరాలిటీ కార్డ్తో మీ స్ట్రెంగ్త్ ఏంటిది అంటే యు ఆర్ ఎ వెరీ గుడ్ లిజనర్. ఎందుకు అంటే చాలామందికి వినడానికి కూడా ఓపిక ఉండదు. సో లిజనింగ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ అడ్వాంటేజ్. చాలా ఇది పేషెన్స్కి ఒక కీ వర్డ్ అంటే కీ లాంటిది అనమాట, ఒక కీ పిల్లర్ లాంటిది. సో ఫస్ట్ మీ స్ట్రెంగ్త్ ఏంటిది అంటే మీకు వినే కెపాసిటీ ఉంది. ఎవరన్నా ఏదైనా చెప్తే దాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి ఎలా రెస్పాండ్ అవ్వాలి. సో అందరి దగ్గర మనం అన్నీ షేర్ చేసుకోం, కొంతమంది దగ్గర మాత్రమే. ఆ కొంతమందిలో మీరున్నారు అంటే మీరు వినగలిగే కెపాసిటీ మీకు ఉంది. దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎంత పాజిటివ్గా వాళ్ళకి సపోర్ట్ చేయాలని మీకు తెలుసు కాబట్టి మీరు అంత స్కిల్ ఉంది మీకు వినగలిగి. అట్ ది సేమ్ టైం సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఇన్ పాజిటివ్గా ఎలా హ్యాండిల్ చేయాలి, వేరే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అరే వీళ్ళు ఏమనుకుంటారో అవన్నీ కాకుండా వాళ్ళు హ్యాపీగా ఉండాలి, మీరు హ్యాపీగా ఉండాలి. ఏదైనా సిచ్యువేషన్ని దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మీకు బాగా తెలుసు. సో ఈ స్కిల్ మీలో ఉంది, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది. సో ఇది ఫస్ట్ మీ స్ట్రెంగ్త్. పీపుల్ని ఎలా అట్రాక్ట్ చేయడం తెలుసు, గుడ్ లిజనింగ్ స్కిల్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం పాజిటివ్ వేలో అన్నిటినీ ఎలా మార్చాలో తెలుసు. అండ్ సెకండ్ ఏంటిది అంటే వీక్నెస్ మీలో ఫస్ట్ ఎవరైతే చూస్తున్నారో మీలో వీక్నెస్ ఏంటిది అంటే మీరు కొంచెం అంటే 50% కంటే కొంచెం ఎక్కువ అన్నట్టు. సో మీకు కొంచెం కైండ్ ఆఫ్ ఎక్కువ సెలబ్రేట్ చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. లైక్ డబ్బు కూడా పెట్టుకొని ఏం చేస్తాం మనము, ఎప్పుడు ప్రజెంట్ని ఎంజాయ్ చేయాలి, మనకు నచ్చింది తినాలి, మనకు నచ్చింది వాడాలి అన్న ఒక మెంటాలిటీ కూడా ఉంది మీలో. సో ఏమనుకుంటారంటే ఓకే చిన్నదైనా మూమెంట్ పెద్దదైనా సరే మనం సెలబ్రేట్ చేసుకుందాము. ఇది వీక్నెస్ అయితే కాదు. జనరల్గా నేనేమంటానంటే ప్రతిదీ మనకు అవసరమే, క్యాప్చర్ చేసుకోవడం, ప్రతిదీ ఎంజాయ్ చేయడం. బట్ అది లిమిట్ దాటితే ఏదైనా మనకు నెగిటివే అవుతుంది. సో మీరు కొంచెం కంటే కొంచెంకి ఎక్కువ ప్రతిదాన్ని ఎంజాయ్ చేయాలనుకోవడం, ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఉండడం, ప్రెజెంట్ మాత్రమే ఉండడం. ఓకే ప్రెజెంట్ మాత్రమే ఓకే, బట్ మనం రేపు ఖచ్చితంగా రేపు అనేది మనకు ఉంది, ఒక హోప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా రేపటి గురించి మనం ఆలోచించాల్సిందే. ఈరోజుతో పాటు ఈరోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు రేపటి గురించి ఆలోచించకపోయినా అట్లీస్ట్ పోయే ముందైనా మనము రేపటి గురించి ఆలోచించాలి కాబట్టి దాన్నే మనం హోప్ అంటాము. సో హోప్ ఉంది కాబట్టి రేపటి గురించి ఆలోచించాలి. ఎక్కువ సెలబ్రేషన్స్ చేసుకోకుండా, ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా, ఎక్కువ అమౌంట్ని మిస్యూజ్ చేయకుండా కేర్ఫుల్గా వాడుకోండి. ఇది కైండ్ ఆఫ్ నెగిటివ్ అని ఈ కార్డ్స్తో అనిపిస్తుంది. అండ్ చూద్దాం మనము
సెకండ్ ఏంటిది మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. సో ఫస్ట్ స్ట్రెంగ్త్ ఏంటిది అంటే యు ఆర్ ఎ వెరీ గుడ్ లిజనర్ అండ్ అన్నిటినీ పాజిటివ్ వేలో ఎలా తీసుకెళ్ళాలి, ఎవరిని హర్ట్ చేయకుండా, అది సెకండ్ థింగ్. అండ్ నెగిటివ్ ఏంటిది అంటే కొంచెం ఎక్కువ ఖర్చు చేయడం కానీ, సరే రేపటి గురించి ఎందుకులే అని ఆలోచించే మెంటాలిటీ ఉంది కాబట్టి అది మనకు కైండ్ ఆఫ్ నెగిటివే. సో ఇది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ స్ట్రెంగ్త్, సెకండ్ వీక్నెస్. ఓకే ఇన్నర్ వాయిస్ అండ్ కాన్షియస్నెస్. సో సెకండ్ స్ట్రెంగ్త్ ఏంటిది అంటే ఇన్నర్ వాయిస్ వచ్చింది. అంటే చూడండి ఇక్కడ ఈ కార్డ్లో 2 చేపలు ఎలా ఈక్వల్గా ఉన్నాయి అంటే ఇన్నర్ వాయిస్తో ఏంటిది మీ స్ట్రెంగ్త్, యూనివర్స్ ఏం చెప్తుంది మీ స్ట్రెంగ్త్ గురించి అంటే మీకు ఇక్కడ కూడా అదే చెప్పాను కదా, ఎవరిని బాధ పెట్టకుండా థింగ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలుసు అని. దీనికి రిలేటెడే ఇది. చూడండి ఈ ఫిష్ ఎంత ఈక్వల్గా ఉన్నాయో, అంటే ఏదైనా కానీ ఎలా ఈక్వల్ చేయాలి, ఎలా 50-50 అంటే హ్యాపీగా ఎలా ఉంచాలి. ఒకవేళ ఏదైనా బాధ వచ్చిందంటే దాన్ని ఎలా అట్లీస్ట్ పాజిటివ్గా కాకుండా ఆ మూమెంట్కి దాన్ని హ్యాపీగా ఉండేలా చేయాలి. అట్ ద సేమ్ టైం మీకు ఒక ద బెస్ట్ క్వాలిటీ ఏంటంటే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ ఇన్నర్ వాయిస్కి ఇస్తారు. ఏదైనా అది చెప్తుందంటే దాన్ని లిజన్ చేయడానికి ట్రై చేస్తారు. ఇక్కడ కూడా చెప్పాను కదా యు ఆర్ ఎ వెరీ గుడ్ లిజనర్ అని. సో ఇది కూడా అదే, మీ వాయిస్ని మీరు ఎక్కువ బిలీవ్ చేస్తారు. మీ మనసు మీ మైండ్ ఏం చెప్తుందో దాన్ని క్లియర్గా విని అనలైజ్ చేసుకొని తర్వాతే స్టెప్ తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఎక్కువ మీరు యూనివర్స్ మీద బిలీవ్ చేస్తారు. ఇది కూడా వెరీ గుడ్ థింగ్, వెరీ అడ్వాంటేజ్ ఫర్ యూ. అండ్ మీ స్ట్రెంగ్త్ కూడా, యూనివర్స్ కూడా మీ స్ట్రెంగ్త్ అండ్ మీ ఇన్నర్ వాయిస్ మీ స్ట్రెంగ్త్, మీ పాజిటివిటీ మీ స్ట్రెంగ్త్. అండ్ మీ వీక్నెస్ ఏంటిది అంటే కొన్ని సిచ్యువేషన్స్లో మీరు డిసిషన్స్ని అలోన్గా తీసుకుంటారు, దాన్ని ఎవరితో షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. కాన్షియస్నెస్తో అదే అనిపిస్తుంది. సో మీ మన డిసిషన్స్ని మనం తీసుకోవడం తప్పు కాదు, బట్ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి అలా. అది ఎలాంటివి అంటే కొన్నిసార్లు మనము మన చుట్టూ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోవాలి, వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవాలి అని దాన్ని గుడ్డిగా ఫాలో అవ్వమని కాదు, దాన్ని విని అనలైజ్ చేసుకొని ఏంటిది సిచ్యువేషన్ అని ఆలోచించాలి. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో మీరు అది చెయ్యరు. ఎవరైనా సజెషన్స్ ఇచ్చినా దాన్ని ఫాలో అవ్వరు, మీదే కరెక్ట్ లేదంటే మీదే మీరు ఫాలో అవ్వాలి అని గుడ్డిగా ఉంటారు. బట్ అది అన్ని విషయాల్లో వర్కౌట్ అవ్వదు. కాబట్టి కొంచెం ఈ మీలో ఉన్న దీన్ని బయటికి పెట్టి ఒకసారి ఆలోచించండి. ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఒకరి సలహా తీసుకోవడం, అందరి సలహాలు కాకుండా మీ బిలవ్డ్ వన్స్ ఉంటారు కదా, సో వాళ్ళ గురించి వాళ్ళతో అయినా చెప్పుకొని షేర్ చేసుకొని తీసుకోండి. కాన్షియస్గా ఉన్నప్పటికీ అన్నిసార్లు మన కాన్షియస్నెస్ వర్కౌట్ అవ్వదు. సో కొంతమంది దగ్గర ఎవరైతే మీకు క్లోజ్గా ఉంటారో మీ హార్ట్కి, వాళ్ళ దగ్గర నుంచైనా కొన్నిసార్లు సజెషన్స్ తీసుకొని ఒంటరిగా డిసిషన్స్ తీసుకోకండి అని ఈ కార్డ్ చెప్తుంది. అంటే ఇది మీలో ఉన్న ఒక కైండ్ ఆఫ్ వీక్నెస్ లేదంటే నెగిటివ్ అని చెప్పొచ్చు. అండ్ థర్డ్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. గిల్ట్ అండ్ ద అవుట్ సైడర్ కార్డ్. సో దీంతో మీ స్ట్రెంగ్త్ ఏం చెప్తుంది అంటే ఏదైనా తప్పు చేశారు అంటే, ఇక్కడ మీ ఇన్నర్ వాయిస్ని బిలీవ్ చేస్తారు, గుడ్ లిజనర్ అయినప్పుడు మోస్ట్లీ తప్పు చేసే ఛాన్స్ ఉండదు. బట్ మనము హ్యూమన్ కాబట్టి ఎంత కరెక్ట్గా ఉన్నా ఏదో ఒక రూపంలో చేస్తూనే ఉంటాం తప్పు. అంటే పెద్దవి కాకుండా చిన్న మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటాం. ఆ మిస్టేక్స్ ఒకవేళ మీరు చేసినట్లయితే, ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు ఏదైనా మిస్టేక్ చేసినప్పటికీ అది మీరు వెంటనే రియలైజ్ అవుతారు, ఓకే నేను ఈరోజు ఇది చేశాను, నా మాటల వల్ల నా బిహేవియర్ వల్ల నేను ఇలా చేయడం వల్ల ఎవరికో నష్టం జరిగింది, లేదంటే నా మాటల వల్ల ఎవరో హర్ట్ అయ్యారు, సో నేను వాళ్ళకి వెంటనే సారీ చెప్పాలి. ఒకవేళ సారీ చెప్పినప్పటికీ వాళ్ళు ఫీల్ అవుతూనే ఉన్నారంటే వాళ్ళు హ్యాపీ అయ్యే వరకు మీరు దాన్ని నయం చేస్తారు. అంటే దాన్ని ఫాలో అప్ చేసి ఖచ్చితంగా నయం అయ్యేలాగా చేస్తారు. అంటే ఆ గిల్ట్ పెట్టుకోకుండా, ఫ్యూచర్లో ఆ గిల్ట్ని పెట్టుకోకుండా ఎప్పటి మిస్టేక్స్ని అప్పుడే క్లియర్ చేసుకుంటూ ఉంటారు. ఫ్యూచర్లో గిల్ట్ ఉండకూడదు అన్న ఒక థింగ్ని మీరు మనసులో పెట్టుకొని ఎప్పటి థింగ్స్ అప్పుడుని క్లియర్ చేసుకొని గిల్ట్ని పెట్టుకోరు అనేది ఈ స్ట్రెంగ్త్. ఈ కార్డ్తో మీ స్ట్రెంగ్త్ని చెప్తుంది. అండ్ వీక్నెస్ ఏంటిది? ద అవుట్ సైడర్ కార్డ్ అంటే
మీరు చాలా విషయాల్లో స్టెప్ తీసుకోవాలని అనుకుంటారు, బట్ చాలా థింగ్స్ అంటే మోస్ట్లీ రిలేషన్షిప్ పరంగా మీరు స్ట్రక్ అయిపోతూ ఉంటారు. అరే ఇప్పుడు ఈ స్టెప్ తీసుకుంటే ఏమవుతుంది రిలేషన్షిప్ అంటే, ఈ కార్డ్ ఎందుకు నాకు స్పెసిఫిక్గా రిలేషన్షిప్ అనే వైబ్ వస్తుంది. సో మీ వీక్నెస్ ఏంటిదంటే ఏదైనా స్టెప్ తీసుకోవాలంటే మిమ్మల్ని మీ రిలేషన్షిప్ స్ట్రక్ చేస్తుంది, అంటే వెనక్కి లాగేస్తుంది, ముందుకు వెళ్ళకుండా ఒక స్ట్రక్ ఎనర్జీ అంటారు కదా, మీకు మీ రిలేషన్షిప్ స్ట్రక్ ఎనర్జీ అని నాకు ఈ కార్డ్తో అనిపిస్తుంది. సో ఇదే వీక్నెస్ అయి ఉండొచ్చు. ఏదైనా కానీ స్టెప్ తీసుకుందాము అంటే మాత్రం ఫస్ట్ మీకు వచ్చే థాట్ మీ రిలేషన్షిప్, అంటే అది గర్ల్ ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ అయినా అని కాదు, ఏదైనా ఫ్యామిలీ రిలేషన్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదంటే రిలేటివ్స్ అవ్వచ్చు, ఏదైనా. సో అలా మీ వీక్నెస్ ఏంటిది అంటే మీరు స్టెప్ తీసుకోవాలి అనుకుంటారు, బట్ తీసుకోకపోవడానికి కారణం మీ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు. సో ఇది మీ వీక్నెస్. కాకపోతే మీరు ఒక్క స్టెప్ ముందుకు వేస్తే మీ వీక్నెస్ని దాటుకొని ఒక్కసారి ఈ వీక్నెస్ని వద్దు అని గట్టిగా అనుకొని ముందుకు స్టెప్ వేస్తే మాత్రం ఇట్ విల్ బీ వెరీ గుడ్. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ని మీరు చూస్తారు. సో వీక్నెస్ని ఒకసారి ఆలోచించుకొని దాన్ని స్ట్రెంగ్త్గా మార్చుకోండి. అండ్ ఇంకా ఫైనల్గా చూద్దాం స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఏంటిది అని. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్. ఎప్పుడైతే మీరు చూస్తారో ఈ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అనేది ఇప్పుడే కాదు, ప్రెజెంట్ మీరు చూస్తున్నారంటే యూనివర్స్ ఏదో ఒక పర్పస్తో ఏదో ఒక మెసేజ్ మీకోసం ఇవ్వడానికి, మీ కరెంట్ సిచ్యువేషన్ ప్రకారమో లేదంటే ఏదో కరెంట్ ఎనర్జీ ప్రకారమో యూనివర్స్ మీకు ఈ మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది. కాబట్టి ఈ వీడియో మీరు చూస్తున్నారని అనుకోండి. ఇది స్ట్రెంగ్త్ అండ్ ఇది వీక్నెస్. సో ఓకే, సో ఏంటిది మీ స్ట్రెంగ్త్ అంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనకు తెలుసు మనము డ్యుయాలిటీ చూడకూడదని, 2 స్టెప్స్ తీసుకోకూడదని, కానీ సిచ్యువేషన్స్ అలా వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనం వద్దు అనుకున్నప్పటికీ, ఎంత అవాయిడ్ చేసినప్పటికీ అవి వస్తూ ఉంటాయి. కానీ ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఒకేసారి 2 పనులు చేయాల్సి వచ్చినప్పటికీ, లేదంటే ఏదైనా కానీ డ్యుయాలిటీ థింగ్స్ ఉంటాయి కదా కొన్ని, అలాంటి సిచ్యువేషన్లో కూడా మీకు ఎలా స్టెప్ తీసుకోవాలి, 2 పడవల మీద ప్రయాణం చేసినా కిందకి ఎలా పడకూడదు, 2 పడవల మీద ప్రయాణం అసలే మంచిది కాదు అంటారు. బట్ కొంతమంది నైపుణ్యులు ఉంటారంటారు కదా, సో అలా నైపుణ్యుల పర్యవేక్షణలో మీకు ఎలా దాన్ని సక్సెస్ చేయాలి అనేది మీకు చాలా క్లియర్ నాలెడ్జ్ ఉంటుంది. ఫ్యామిలీ పరంగా లేదంటే రిలేషన్షిప్ పరంగా, ఫినాన్సెస్ పరంగా కొన్నిసార్లు డ్యూయల్ థింగ్స్ చేయాల్సి వస్తుంది. అటువంటి సిచ్యువేషన్లో కూడా మీరు క్లియర్గా దాన్ని సక్సెస్ చేస్తారు. అది మీ స్ట్రెంగ్త్, అంటే అంత ఎబిలిటీ మీకుంది. ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా మీరు క్లియర్గా దాన్ని హ్యాండిల్ చేయగలరని ఈ కార్డ్ చెప్తుంది. అండ్ మీ వీక్నెస్ ఏంటిది అంటే గోయింగ్ విత్ ఫ్లో కార్డ్తో ఏం చెప్తుంది మీ వీక్నెస్ అంటే, ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని మీరు అసలే హ్యాండిల్ చేయరు. ఏమనుకుంటారు, ఓకే రే ఫ్లోలో వెళ్ళిపోతుందిలే, మనం ఏం చేసే అవసరం లేదు. చూడండి గోయింగ్ విత్ ఫ్లో ఎంత రిలాక్స్గా ఉన్నారో ఈ పర్సన్, అసలు ఏం చేయాల్సిన అవసరం లేదు, చలో అదే అయిపోతుంది అని అనుకునే మెంటాలిటీ మీరు. బట్ అన్నిసార్లు అలా జరగదు. మనము ఏదైనా ఫస్ట్ ఒక స్టెప్ తీసుకుంటేనే మిగతా 9 స్టెప్స్ ఆటోమేటిక్గా జరగవచ్చు మన తలరాత వల్ల. లేదు అంటే అసలు ఏం స్టెప్ తీసుకోకుండా ఎలా జరుగుతుంది? అదృష్టం ఉంటేనే ఒక స్టెప్ తీసుకుంటే 9 స్టెప్స్ ఆటోమేటిక్గా జరుగుతాయి. అసలు ఇంకేం లేదంటే నువ్వు 10 స్టెప్స్ తీసుకున్నా ఏదో లాస్ట్ మూమెంట్లో మన అదృష్టం పనిచేస్తుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మనము ఖచ్చితంగా స్టెప్స్ తీసుకోవాల్సిందే. మీ వీక్నెస్ని పక్కన పెట్టండి. నేను స్టెప్ తీసుకోకపోయినా జరుగుతుంది అనే ఆలోచన నుంచి బయటికి రండి. ఎంత రిలాక్స్గా ఉన్నారో ఆ రిలాక్స్ మూమెంట్ నుంచి, ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి మీ వీక్నెస్ని పాజిటివ్గా మార్చుకోండి అని ఈ కార్డ్తో చెప్తుంది. సో ఓవరాల్గా స్ట్రెంగ్త్ ఒకసారి చెప్తాను. మంచి లిజనింగ్ స్కిల్స్ ఉన్నాయి. అండ్ నెగిటివ్ని కూడా పాజిటివ్గా ఎలా మార్చాలి అనేది ఈ కార్డ్తో చెప్తుంది. అండ్ ఇది మీ స్ట్రెంగ్త్. అండ్ మీరు ఎక్కువ ఇన్నర్ వాయిస్ని బిలీవ్ చేస్తారు. అండ్ కొంచెం యూనివర్స్ని ఎక్కువ బిలీవ్ చేస్తారు. ఇది మీ స్ట్రెంగ్త్. అండ్ ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఫ్యూచర్లో గిల్ట్ ఉండకుండా దాన్ని ఇప్పుడు దాన్ని ఎలా ఫినిష్ చేయాలని ఆలోచిస్తారు. అండ్ డ్యుయాలిటీ థింగ్స్ వచ్చినప్పటికీ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో క్లియర్గా తెలుసు. అండ్ వీక్నెస్ వచ్చేసి కొంచెం ఎక్కువ మనీ స్పెండ్ చేయడం కానీ, టైం స్పెండ్ చేయడం కానీ, ఎక్కువ వేస్ట్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. అండ్ కొన్ని విషయాల్లో ఎక్కువ మీరే డిసిషన్స్ తీసుకోవడం కానీ, ఎవరిని సజెషన్స్ అడగకపోవడం కానీ, ఇది మీ వీక్నెస్. అండ్ ఇది ఏంటిది అంటే మిమ్మల్ని స్ట్రక్ ఎనర్జీ లాగుతుంది, అంటే మీ రిలేషన్షిప్ మీకు కైండ్ ఆఫ్ వీక్నెస్ అని. సో దీన్ని కూడా మీరు ఓవర్కమ్ చేయాలి.
అండ్ ఫైనల్గా మీ వీక్నెస్ ఏంటిది అంటే మీ లేజినెస్, కైండ్ ఆఫ్ లేజినెస్. మీరున్న కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి ఉన్న రియాలిటీని చూడండి అని చెప్తుంది. సో స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఓవరాల్గా ఎందుకు యూజ్ అవుతాయంటే ఒక కాయిన్కి 2 సైడ్లు ఉన్నట్టు మనము మన వీక్నెస్ నుంచి చాలా నేర్చుకోవచ్చు అని. సో మనము ఇంకా ఓవరాల్గా యూనివర్స్ మెసేజ్ చూద్దాం, ఏం చెప్పాలనుకుంటుంది యూనివర్స్ మీకు అనేసి. జనరల్గా పర్టికులర్గా ఇదే థింగ్ అని కాకుండా జనరల్గా ఏం చెప్పాలనుకుంటుంది యూనివర్స్. ఓకే, మెచ్యూరిటీ కార్డ్ వచ్చింది. సో ఏం చెప్తుంది అంటే అన్నిసార్లు మీ యాటిట్యూడ్ని, ఈగోని చూపించకండి. కొన్నిసార్లు అవి అవసరం లేదు అన్నప్పుడు క్లియర్గా దాన్ని అసలే పక్కన పెట్టేసి మెచ్యూర్గా మీ చుట్టూ ఉన్న వాళ్ళను అబ్జర్వ్ చేసి మీ చుట్టూ ఉన్న ఆలోచనని అనలైజ్ చేసి స్టెప్ తీసుకోండి. మీ చుట్టూ చాలా యూటిలైజ్ చేసుకోవాల్సినవి చాలా యూజ్ అవుతాయి, మీ కెరియర్కి గ్రో ఇస్తుంది. సో దాన్ని క్లియర్గా అనలైజ్ చేసి యూజ్ చేసుకోండి అని మెచ్యూరిటీ కార్డ్తో యూనివర్స్ మీకు గైడెన్స్ ఇచ్చింది. ఓవరాల్గా ఇది రీడింగ్ మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ గురించి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ క్వశ్చన్ అడగడం మర్చిపోయాను. సో క్వశ్చన్ ఏంటిది అంటే వాట్ ఆర్ ద త్రీ థింగ్స్ దట్ యూ ప్రౌడ్ అబౌట్ యువర్ సెల్ఫ్? మీ సెల్ఫ్ గురించి మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యే 3 విషయాలు ఏంటివి? సో దీన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి అండ్ మీరు కూడా ఎక్కడైనా నోట్ చేసుకొని పెట్టుకోండి. ఇది సెకండ్ క్వశ్చన్. ఓకే, సో ఇదేనండి ఈరోజు రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.